గాజుల రామవరానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ ఏదైతే కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నేతలు కొంతమంది ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకునేటటువంటి సిచ్యువేషన్లో ఉందంటూ కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏం జరుగుతూ ఉంది గాజుల రామానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ? గాజుల రామారంలో గవర్నమెంట్ స్థలం 317 ఎకరాలు 307 సర్వే నెంబర్లో మరి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మరి అట్టి ల్యాండ్ను మరి శాసనసభ్యులు శేర్లింగంపల్లి అరకపూడి గాంధీ గారు 11 ఎకరాలు మరి ఇల్లీగల్గా డాక్యుమెంట్ చేసుకోవడమే కాకుండా మరి నాలా ఛార్జెస్ కూడా కట్టి మరి మున్సిపల్ అథారిటీ తోటి జిహెచ్ఎంసీలో పర్మిషన్ కూడా పోవడం జరిగింది. అలాంటిది ఏదైతే ఉందో ఆ 317 ఎకరాలు ఏదైతే ఉందో మరి హైదరాబాద్లో చెప్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే చెప్పారు 15,000 కోట్ల గవర్నమెంట్ ప్రభుత్వ భూమి 15,000 కోట్లది ఇది. మరి అలాంటి భూమిని చాలామంది పెదబాబులు మరి ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది మరి ఇష్టానుసారంగా డాక్యుమెంట్లు చేసుకొని ఇష్టానుసారంగా కబ్జాలు పెట్టి ఇష్టానుసారంగా పర్మిషన్స్ పోయి ఇప్పుడు కూడా 29 మంది పర్మిషన్స్కి అప్లై చేస్తున్నారు. అందులో మరి ఈయన కూడా అరకపూడి గాంధీ గారు కూడా 11 ఎకరాలకు మరి పర్మిషన్ అప్లై చేసుకొని నాలా ఛార్జెస్ కట్టిండు. గవర్నమెంట్ ల్యాండ్కు నాలా ఛార్జెస్ కట్టడానికి వీల్లేదు. నాలా ఛార్జెస్ కట్టించుకున్నది గవర్నమెంట్ కూడా, రెవెన్యూ అథారిటీస్ కూడా నాలా ఛార్జెస్ కట్టించుకున్నది. మరి దీని విషయంలో ఇది మా దృష్టికి వస్తే మరి గౌరవ శాసనసభ్యులు కూకట్పల్లి మరి కృష్ణారావు గారు నేను హైకోర్టు పోవడం జరిగింది. మరి హైకోర్టులో రిలీఫ్ అడిగినాం. హైకోర్టు వారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే మొన్న ఆర్డర్స్ కూడా ఇచ్చారు, స్టే ఇచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ని గాంధీ గారు కబ్జా చేయడం తప్పు అని చెప్పి దాన్ని స్టే ఇవ్వడం కూడా జరిగింది. అతి త్వరలో మనది అరకపూడి గాంధీ గారు ఏదైతే కబ్జా చేసిన ల్యాండ్ ఉందో ఏదైతే డాక్యుమెంట్ చేసుకున్నది ఇల్లీగల్గా డాక్యుమెంట్ చేసుకున్నదో అతి త్వరలో మరి హైకోర్టు కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇస్తుందని చెప్పి నేను తెలియదు. ఎట్లా చూడవచ్చు, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలా ప్రభుత్వ భూమిని గుంజుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, హైడ్రా కావచ్చు, ఏం చేస్తున్నాను? హైడ్రా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. మొన్న 15,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని మేము సేవ్ చేశాము, గవర్నమెంట్కి మేము బెనిఫిట్ చేశాము, ఈ రోజున పెద్ద ప్రాపర్టీని మేము కాపాడామని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. మరి గాంధీ గారు కూడా మొన్న మరి హైకోర్టులో ఉన్న పిటిషన్లో ఆయన కూడా రావడం జరిగింది, ఆయన కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. అలాంటి సమయంలో కూడా మరి హైడ్రా వాళ్ళు కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి హైడ్రా వాళ్ళు ఇంకొక విషయం కూడా చేస్తున్నారు అక్కడ ఏంటంటే మరి బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలని కావాలని పేదవాళ్ళని కొల్లగొట్టినట్టు చేస్తున్నారు. పేదవాళ్ళని కొల్లగొట్టే పరిస్థితే ఉండదు. ఎందుకంటే పేదవాళ్ళు కట్టుకుంది వేరే పక్కన కట్టుకున్నారు. వాళ్ళ విషయంలో పోద్దని మేము కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా పేదవాళ్ళు జోరిపోయినా కూడా మేము కూడా ఎప్పుడే కానీ బీఆర్ఎస్ పార్టీ పేదవాళ్ళ దిక్కుంటుంది. పేదవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పేదవాళ్ళను రీసెంట్గా గాజుల రామారంలో కూడా దాదాపు 50-60 గజాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి పేదలు ఇల్లు కూల్చేసిరు. మరి ఇంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కొంత ఎకరాల ల్యాండ్ని తీసుకున్న పరిస్థితి, ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తా ఉంది. ఎందుకు పేదోనికి ఒకలాగా ఉన్నోనికి ఒకలాగా చూస్తుంది? ఈ రోజున మొన్న వాళ్ళ కూలగొట్టిన దానిలో ఒక 10-15 ఎకరాలు మాత్రమే పేదవాళ్ళు ఉండొచ్చేమో, అది కూడా కూలగొట్టొద్దని చెప్పినాం. ఎందుకంటే 60 గజాలు 100 గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూలగొట్టొద్దని చెప్పినాం. వాళ్ళు కూడా కూలగొట్టమని చెప్పారు. కావాలని దాదాపు 300 ఎకరాలలో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో తూతూ మంత్రంగా ఏదో కొలుగొట్టినట్టు చేశారు తప్ప ఇప్పటి కూడా పెదబాబుల ప్రాపర్టీస్ అట్లే ఉన్నాయి. ఇప్పుడు కూడా రూలింగ్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీలు అట్లే ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తాం.